ఆవు కొవ్వు కలిసింది, ఆవు కొవ్వుతో లడ్డీ చేసి ప్రసాదం చేశాడు, పంది కొవ్వుతో లడ్డూ చేశాడు, చేప నూనెతో లడ్డూ చేశాడని చెప్పినేమో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి కొడుకు ముగ్గురు వాళ్ళు రచ్చ చేశారు, విషయం చెప్పారు. ఇప్పుడంటే కల్తీ జరిగిందని చెప్పాలంటే ఎంత నిర్లజ్జగా ఒక. నమస్కారం పేర్నాని గారు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి మీ ప్రభుత్వం, గత వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు 2019 నుండి 2024 వరకు ఏమైతే నెయ్యి సరఫరా జరిగిందో, ఈ వైసీపీ ప్రభుత్వం ఏ కాంట్రాక్ట్కి అయితే నెయ్యి ఇచ్చిందో ఆ నెయ్యి మీద వివాదం చెలరేగింది. అది నెయ్యే కాదు అని చెప్పి కూటమి ప్రభుత్వం దాన్ని వెనక్కి తిరిగి పంపించడం జరిగింది, కేసు పెట్టడం జరిగింది. ఈ క్రమంలో సిబిఐతో సహకారంతో వేసిన సిట్ ఏమైతే ఉందో, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కోర్టుకి అంతిమ రిపోర్టుని 15 నెలల తర్వాత ఒక రిపోర్ట్ను సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్లో ఏమని వచ్చిందంటే, అసలు అది నెయ్యే కాదు, 68 లక్షల కిలోల నెయ్యి ఏమైతే ఆ కంపెనీ బోలే బాబా, వైష్ణవి డైరీ ఏమైతే సరఫరా చేశాయో అది నెయ్యి కాదు, సింథటిక్ నెయ్యి అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. పేరునని మళ్ళీ చెప్తున్నాను, అది నెయ్యి కాదు, ఇది పశువులు, మన గేదెల నుండి ఆవుల నుండి పాల ద్వారా తీసిన నెయ్యి అయితే కాదు, సింథటిక్ నెయ్యి అంటే ఆర్టిఫిషియల్ గా అనేక మిశ్రమాలు కలిపి తయారు చేసే నెయ్యి అని చెప్పేసి స్పష్టంగా సిట్ చెప్పడం జరిగింది. అదే సిట్ నివేదికలో ఇందులో ఒక 10% అంతకన్నా తక్కువ ఏమైనా జంతువుల కొవ్వు కలిసే అవకాశం ఉంది. అలా కలిసినా కూడా మా టెస్టుల్లో దొరకదు, అది ప్రత్యేకంగా టెస్టులు చేయాలి, మేము ఆ టెస్టులు చేయలేదని చెప్పారు. ఎక్కడా కూడా జంతువుల కొవ్వు అనగా ఆవు కొవ్వు, లేకపోతే గేదె కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఇటువంటి ఏమైతే ఉన్నాయో ఇవేమీ కూడా కలవలేదు అని చెప్పి స్పష్టంగా సిట్ నివేదికలో పేర్కొనలేదు. మళ్ళీ చెప్తున్న పేరునాని, నీలాంటి లఫూట్ పెంతుకులే, నీలాంటి సన్నాసి ఎదవకి ఒక మనిషిగా బ్రతకడం అర్హత లేని సన్నాసికి ఇలాగే చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాను, సిట్ నివేదికలు ఎక్కడా కూడా ఆవు కొవ్వు గాని, గేదె కొవ్వు గాని, పంది కొవ్వు గాని, ఫిష్ ఆయిల్ గాని, లేకపోతే ఇంకోటి గాని ఇటువంటివి ఏమీ లేవు అని చెప్పలేదు. ఒక 10% వరకు ఉంటే ఉండొచ్చు, ఉండే అవకాశం ఉంది, కానీ మేము స్పష్టంగా చెప్పలేమని మాత్రమే చెప్పింది. ఇక 90% సంబంధించి స్పష్టంగా సిట్ ఏం చెప్పిందంటే అది పామాయిల్ తీసుకుని ఆ పామాయిల్లో రసాయనాలు కలిపారు అని చెప్పింది. ఆ రసాయనాలకు కూడా మళ్ళీ ఇంగ్లీష్ లో చెప్తే పెద్ద పేర్లు ఉన్నాయి, మీకు అర్థం కాదు. మీలాంటి నిశాని అంటే చదువుకున్న పతోడు, మనకి ఎడ్యుకేట్ అవడం, మీలాంటి నిశానిగాళ్ళకి, చదువుకున్న నిశానిగాళ్ళకి చెప్పిన ఆ పదాలను అర్థం కావు, ఎందుకులే గాని మనకే అంత ఇంగ్లీష్ పదాలు ఆ ఎక్స్ప్లెనేషన్ అనవసరం. మీలాంటి మీ మూర్ఖులకి, మీలాంటి ఎదవలకు అనవసరం అంతా కూడా. స్పష్టంగా ఏం చెప్పిందంటే ఇది పామాయిల్లో ఈ రసాయనాలు కలిపి సింథటిక్ నెయ్యిని తయారు చేశారని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఆ రసాయనాలకు సంబంధించి కూడా అందులో ఏం కలుపుతారు, కెమికల్ రియాక్షన్ జరగాలి కదా. కెమికల్ రియాక్షన్ జరగాలంటే ఏం చేస్తారు, అందులో మళ్ళీ ఈ పంది కొవ్వు లేకపోతే ఫిష్ ఆయిల్ అది ఇది కలిపి ఆ రసాయనం తయారు చేస్తారు. ఎందుకు ఇవి కలుపుతారంటే, మరి కొద్దో గొప్ప ఆ నెయ్యి రుచి రావాలి కదా, నెయ్యి వాసన రావాలి కదా. ఉన్నంతలో అద్భుతంగా కాకపోయినా మరీ పరిశీలనగా చూసి తెలిసిపోతుంది. ఏదో ఆదమరిసి చూసినప్పుడు ఏదో ఆ వాసన కనపడాలి కదా. అంటే నెయ్యిలాగా రంగు రావడానికి, నెయ్యిలాగా రుచి రావడానికి, కొద్దో గొప్ప వాసన రావడానికి ఒక రసాయనం తయారు చేశారు. ఆ రసాయనంలో ఈ పంది కొవ్వులు ఏక ఉంటాయి. ఇక సిట్టు కూడా ఇంకోటి చేసిన తప్పేంటంటే, పూర్తిగా తేలిస్తే అయిపోయేది. మొత్తం 100% తేల్చకుండా ఆ 10% క్వశ్చన్ మార్క్ పెట్టింది. ఆ పెట్టడం వల్ల ఈ రోజు మీ ముఠా రెచ్చిపోతుంది. ఈ రోజు నాడు పేరునని ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, మీరు ఎంత మురిగినా ఎంత వాక్కున్నా కూడా అసలు నెయ్యే కాదు. నెయ్యే కానప్పుడు అందులో ఏది కలిస్తే ఏంటి, అది నెయ్యి కానప్పుడు అందులో ఏది కలిస్తే ఏంటి అంటే, ఇప్పుడు పంది కొవ్వు, గేదె కొవ్వు, లేకపోతే దున్న కొవ్వు, ఈ ఆవు కొవ్వులు ఇవి కలిస్తే మాత్రం తప్పు, మిగతా కలిస్తే ఉప్ప, మిగతా కలిస్తే పర్లేదా, సింథటిక్ నెయ్యి పర్లేదా, మనకి ఆర్టిఫిషియల్ తయారు చేసిన పర్లేదా? ఎంత నేరం, ఎంత మహాపాపం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం మీద మీరు. దేవుడా 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 దేవుడా, ఇటువంటి వాళ్ళకి అధికారం ఇచ్చింది దేవుడా నువ్వు? ఇటువంటి సన్నాసులకా, అజ్ఞానులకా, మూర్ఖులకా, ఇటువంటి దౌర్భాగ్యులకా, ఇటువంటి లేఖి ఎదవలకా కనీసం ఒక నైతికత ఏడుతుంది. కనీసం దేవుడి దగ్గర ఉండాలి నైతికత. మనకి సమాజంలో ఎలాగో లేదు, కనీసం దైవం దగ్గర మనకు నైతికత ఉండాలి కదా.
ఇంత ఘోరంగానా? అసలు నెయ్యే కాదు అందులో ఏది కలిస్తే ఏంటి లఫూటిగా పేరునా నీక? నెయ్యి కానప్పుడు ఏది కలిస్తే ఏంటంట? ఏది కలిస్తే ఏంటంట నెయ్యి కానప్పుడు? ఇప్పుడు మీ వాదన ఎలా ఉందంటే పేరునాని నీకు అర్థమయ్యే నీ డ్రైవర్ భాషలో చెప్తాను, అలా చెప్తే నీకు అర్థమవుతుంది. నీ ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు పక్కింటోళ్ళు వాళ్ళు ఏమన్నారంటే నీ ఇంట్లో ఇద్దరు పని చేస్తున్నారు డ్రైవర్లు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు, పనోళ్ళు ఉన్నారు అనుకుందాం. వాళ్ళు ఏమన్నారంటే ఇద్దరు డ్రైవర్లు కూడా ఒకడు చిన్న కారు డ్రైవరు హచ్ బ్యాక్ చిన్న బండి తోలుతాడు, ఇంకొక అతను ఫార్చునర్ తోలుతాడు పెద్ద కారు డ్రైవరు. పక్కన వాళ్ళు ఏం చెప్పారంటే ఇంట్లో దొంగతనం జరిగింది, ఇదిగో ఆ చిన్న కారు డ్రైవర్ మీద మాకు అనుమానం ఉందని చెప్పారు. సరే పోలీసులు వచ్చారు, విచారణ చేశారు, ఒక 10 రోజులు అంతా పరిశీలించారు, సీసీ కెమెరాలు అది ఇది చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే దొంగతనం చేసింది చిన్న కారు డ్రైవర్ కాదు పెద్ద కారు డ్రైవర్ అని చెప్పారు. నీ డ్రైవర్ భాషలో చెప్తున్నాను. అప్పుడు నువ్వేం చేస్తా? ఆ పెద్ద కారు డ్రైవర్ పట్టుకున్న వాళ్ళు పీకుతావు, దొంగతనం చేసినందుకు పీకుదా? ఎవడని పీకుతాడు? అలా పీక్కుండా నేను ముందే చెప్పా చిన్న కారు డ్రైవర్ అయితే కాదు, చూసారా ఈడు దొంగ కాదు. ఎవడు దొంగ అయితే ఏంటో బాబు, నీతో దొంగతనం జరిగితేనా అది సన్మానం చేస్తా వాడికి, చిన్న కారు డ్రైవర్కి అది దొంగతనం చేయని చెప్పి? ఎవడి చేత నీటి దొంగతనం అయింది కదా, ఇది అంతే. అది ఏది కలిస్తే ఏంటి? కల్తీ నెయ్యిలో 100% నెయ్యే కల్తీ జరిగినప్పుడు అందులో ఏముంటాయంటే లఫూట్గా పేరుననిగా ఇంక తెలియని సన్నాసి నోటికొచ్చడు వాగుతున్నావు. ఇది పెద్ద పదం ఏదో వాడావు ఇందా వీడియోలో. అసలు తిట్టి నీలాంటి ఎందుకులే కానీ బందరు చెప్పే కదా, మన బందరు బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఆ పందులు దొరలే నువ్వు దొరలే ఎందుకు పేరునాని? అవి కోస్తే కనీసం ఒక పేట కన్నా పనికొస్తే భోజనాలకి నిన్ను కోస్తే ఏముందో పేరునానిక? చుట్టూతూనే నీ బతుకు నీచం నికృష్టం ఎందుకు లేచి మాట్లాడుకోవడం? ఆఖరికి దేవుడి దగ్గర కూడా ఈ భోజనాలు నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావంటే నేను చెప్పమంటున్నారా కల్తీ జరిగి అసలు నీళ్ళు కల్తీ జరిగిందని చెప్పి? సిట్టు చెప్పింది అదే కదా దౌర్భాగ్యుడా, సిట్టు నివేదిక మొత్తం చెప్పింది అదే కదా దౌర్భాగ్యుడా. నువ్వు చెప్పాడు ప్రత్యేకంగా ఈ సాక్షిలో చెప్తే అయిపోతుందా? జగన్మోహన్ రెడ్డి చెప్తే అయిపోతుందా? నువ్వు చెప్తే అయిపోతుందా? సిట్ నివేదిక ఉంది కదా, కోర్టుకి ఇచ్చింది కదా సిబిఐ, అందులో స్పష్టంగా ఉంది కదా అసలు నెయ్యే కాదు అని చెప్పి. నెయ్యి కానప్పుడు ఏది కలిస్తే ఏంట్రా? లఫూట్ ఎదవా